రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట మీకు అందరికీ వీడియో చూడాలి వస్తుంది. ప్రభు ప్రేమించి ఇచ్చిన కింద స్క్రోలింగ్ వస్తుందా పోయిందా? ప్రేమించి ప్రభు ఇచ్చిన విశేషమైన సమయాన్ని బట్టి ముందుగా పరమ తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరొకసారి మనం అందరం కూడా ఈ యొక్క స్థలంలో కూడుకొని ప్రభు యొక్క వాక్యాన్ని, ప్రభు యొక్క మాటలను వినుటకు ప్రభు మనకి ఇచ్చిన విశేషమైన సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ప్రార్థన చేసిన తమ్ముడు జాస్వాకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకుని కొద్దిసేపు వాక్యం విందాం. పరిశుద్ధమైన తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రాలు. ఈ రాత్రి నాయన మమ్మలను మీ సన్నిధిలోనికి నడిపించారు. మరొకసారి మీ మాటలు వినగలిగే కృపనిచ్చారు. అందరిని బట్టి స్తోత్రాలు. చేరువచ్చిన మా ప్రియ సహోదరులందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ వర్తమాన వాక్యాన్ని ఇచ్చి మా జయమైన యేసు ప్రభును మా కనుల ఎదురు ప్రదర్శింపజేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామను స్తుతిస్తూ క్రీస్తునామం సమర్పించి ఈ కూడికను ప్రారంభిస్తూ వర్తమాన వాక్యంలోనికి వెళ్తున్నాం. పరమ తండ్రి, ఆమెన్. మంచిది. ప్రభు ప్రేమించి ఇచ్చిన ఈ విశేషమైన సమయంలో మనం కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక ఒకసారి 2 వచనాలు చదువుకొని దినపు వాక్యాన్ని విందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూడగలిగితే, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడును జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని రాయబడింది. ఇదే మాట మరలా అదే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం ఒకసారి 17వ వచనాన్ని కూడా చూద్దాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నటికిని జ్ఞాపకం చేసుకొననని అని ప్రభువు చెప్పుచున్నాడు. మంచిది. ఈ 2 మాటలు మనం చదువుతున్నప్పుడు ఈ 2 మాటల్లో మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ప్రభు మన పాపములను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనను అని ప్రభు చెప్తున్నాడు. అయితే ఈ మాట మనం ఏ నిబంధనలో చదువుతున్నామంటే, ఈ నిబంధన ఏమంటారంటే క్రొత్త నిబంధన. దీని మరొక పేరు ఏంటంటే విశ్వాస నిబంధన. అర్థమవుతుందా? అయితే ఈ మాట మనం ఎక్కడ చూడలేమంటే, ఈ మాటను పాత నిబంధనలో మనం ఎక్కడ ఈ మాట చూడలేము. ఎందుకు చూడలేము అనంటే, పాత నిబంధనలో ఉన్న బలులు వేరు, క్రొత్త నిబంధనలో ఉన్న బలి వేరు. ఈ ప్రభు ఈ మాట నేను ఎన్నటికీ మీ పాపములను జ్ఞాపకానికి తెచ్చుకోను అని ప్రభు అన్నాడంటే, ప్రభువుకి ఏదైతే పాప పరిహారముగా అర్పించబడిందో, ఏదైతే పాపానికి పరిహారముగా ఇవ్వబడిందో దానిని తండ్రి అంగీకరించాడు కనుకనే అక్కడ మరలా నేను ఏం జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు? పాపములను జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు. పాత నిబంధనలో ఏమున్నాయి? బలులు ఉన్నాయి. కానీ ఆ బలుల వల్ల దేవునికి ఇంకా సంబంధాన్ని ఏం చేయలేదు, సమాధాన పరచబడలేదు. ఇంకా మీకు అర్థమయ్యేటట్టుగా మీకు చెప్తే, మీకు ఎలా చెప్తే అర్థమవుతుందంటే వినండి. ఇప్పుడు పాత నిబంధనలో బలులు ఉన్నాయి, క్రొత్త నిబంధనలో ఉన్నది ఏంటి? క్రీస్తు యొక్క బలి. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, మీ పాపములను నేను ఎన్నటికీ ఏం చేసుకోను, జ్ఞాపకం చేసుకొని అన్నాడంటే అర్థం ఏంటంటే, పాపానికి పరిహారం ఏం చేయబడింది? చెల్లించబడింది. అంటే పాపము విషయంలో దేవుడు ఏమయ్యాడంటే శాంతపరచబడ్డాడు. ఏమయ్యాడు? ఆయన ఏమై ఉన్నాడు అంటే, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతకరమై ఉన్నాడు. ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు. అంటే క్రీస్తు బలి దేవుని ఏం చేసిందంట? శాంతిపరిచింది. ఏం చేసింది? శాంతిపరిచింది. పాత నిబంధనలో కూడా ఏమున్నాయి? బలులు ఉన్నాయి. కానీ ఆ బలులు దేవుని ఏం చేయలేదు? శాంతిపరచలేదు. కానీ నూతన నిబంధనలో ఉన్న బలి, క్రీస్తు బలి
దేవుని ఏం చేసింది చెప్పాలి? ఏం చేసింది? శాంతపరిచింది. దేవుడు శాంతపరచబడ్డాడు కాబట్టే ఇక ప్రభు ఏమంటున్నాడు? ఇక మీ పాపాలు నేను జ్ఞాపకానికి తెచ్చుకోను. అంటే క్రీస్తు బలి పాపానికి పరిహారం చెల్లించింది. చెప్పండి, క్రీస్తు బలి పాపానికి ఏం చెల్లించింది? పరిహారం చెల్లించబడింది. ఈ మాటను మనం హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం మనం చూడగలిగితే, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం ఒకసారి 14వ వచనంలో ఇలా రాయబడింది చూడండి. దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు. అంటే క్రీస్తు ఏమయ్యాడు? అర్పించుకున్నాడు. ఎవరికి అర్పించుకున్నాడు? దేవునికి, తండ్రికి క్రీస్తు ఏమయ్యాడు? అర్పించబడ్డాడు. అంటే మనందరి కొరకు, మన పాప పరిహారము కొరకు క్రీస్తు ఏమయ్యాడు? అర్పించబడ్డాడు. బైబిల్ అని చెప్తే ఆయన అర్పించబడ్డాడు, అప్పగించుకున్నాడు, చనిపోయాడు. అర్థమవుతుంది? మనందరి కొరకు ఆయన మరణమును రుచి చూచాడు అంటాడు ఎబ్రీ పత్రికలో. కాబట్టి క్రీస్తు బలి ద్వారా పరమ తండ్రి ఏమయ్యాడు? శాంతపరచబడ్డాడు. కానీ పాత నిబంధనలో ఏమున్నాయి? బలులు ఉన్నాయి. కానీ ఆ బలులు దేవుని ఏం చేయలేకపోయాయి? శాంతపరచలేకపోయాయి. అందుకే శాంతపరచలేకపోయాయి కాబట్టి నీ పాపములు నేను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను అన్న మాట ఎక్కడ వినబడలేదు? పాత నిబంధనలు వినబడలేదు. ఆ మాట మనకి ఎక్కడ వినబడుతుంది? క్రొత్త నిబంధన. అంటే క్రీస్తు బలి ద్వారా దేవుడు ఏమయ్యాడు? శాంతపరచబడ్డాడు. కానీ బలుల ద్వారా ప్రభు ఏమవ్వలేదు? శాంతపరచబడలేదు. ఒకసారి మనం గమనించగలిగితే, ఒకసారి పాత నిబంధనల బలులు ఎలా జరుగుతున్నాయి ఒకసారి అక్కడికి వెళ్దాం చూడండి. లేవియకాండము 22వ అధ్యాయంలో, లేవియకాండము 22వ అధ్యాయము, లేవియకాండము 22వ అధ్యాయంలో 19వ వచనం చూడండి ఒకసారి. లేవియకాండము 22వ అధ్యాయం 19వ వచనం. వాడు అంగీకరింపబడినట్లు గోవుల్లో నుండి అయినను గొర్రె మేకల్లో నుండి అయినను దోషము లేని మగదానిని అర్పించాలి. దేనికి కలంకముండునో దానిని అర్పించకూడదు. అది మీ పక్షముగా అంగీకరించబడదు అని చెబుతూ 21వ వచనం ఇలా అంటున్నాడు చూడండి. చివరి లైన్లో, గొర్రెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు. ఇక్కడ నేను చదువుతున్నాను చూడండి. ఈ 3 వచనాలు ఎలాగ అర్థం చేసుకోవాలంటే ఇలా రాయబడుతుంది 19లో, వాడు అంగీకరించబడాలి. వాడు ఏమవ్వాలి? అంగీకరించబడాలంటే అది అంగీకరింపబడినట్లు. వాడంటే ఎవరు? వాడు అంటే ఎవరు? పశువా మనిషా? మనిషి. ఇప్పుడు దేవుని దృష్టిలో మనిషి ఏమవ్వాలి? అంగీకరించబడాలి. మనిషి అంగీకరించబడాలంటే దేవుడు దేన్ని అంగీకరించాలి? అది అన్నాడంటే ఏంటి? జంతువు. అంటే జంతువు ఇప్పుడు మనుషుడు దేవునికి అంగీకరింపబడాలంటే మనుషుడు పక్షాన ఏది బలవాలి? జంతువు బలవాలి. అది కూడా ఎలా ఉండాలన్నాడు? కలంకము లేనిది, మచ్చ దాగు లేనిది మన పక్షాన, అంటే మనుషుడు పక్షాన జంతువు ఏమవుతుంది? బలవుతుంది. నేను ఇలా చెప్తున్నాను వినండి. ఇప్పుడు ఒక మనుషుడు గొర్రెను తెచ్చాడు. ఒక గొర్రెను తెచ్చిన తర్వాత ఇప్పుడు ఆ గొర్రె ఇతని కొరకు ఏమవుతుంది? ఇతని కొరకు చనిపోతుంది. ఇతని కొరకు గొర్రె ఏమవుతుంది? చనిపోతుంది. అంటే ఇతను అంగీకరించబడాలి అని అంటే ఇతని పక్షాన ఎవరు చనిపోతున్నారు? గొర్రె చనిపోతుంది. అంటే గొర్రె చనిపోతుంది ఎందుకు? మనుషుడు పక్షాన చనిపోతుంది. మనుషుడు పక్షాన ఎందుకు చనిపోతుంది? మనిషి ఏమవ్వాలి? దేవునికి అంగీకరించబడాలి. అంటే మనుషుడు అంగీకరించబడాలంటే మనిషి పక్షమున గొర్రె ఏమవుతుంది? చనిపోతుంది. కానీ వినండి, జంతువుల రక్తం ద్వారా ఎప్పటికీ ఏం కలగదు? పాప క్షమాపణ కలగదు. పాప క్షమాపణ కలగకపోతే మనుషుడు దేవునితో ఏం పడలేడు? సమాధానపరచబడలేడు. ఇప్పుడు మనుషుడు దేవునికి సమాధానపరచబడాలంటే ఖచ్చితంగా మనుషుడు పక్షమున జంతువు ఏమవ్వాలి? బలవాలి. నేను మాట అంటాను. ఇప్పుడు ఈ జంతువుని తెచ్చిన వ్యక్తి ఈ జంతువుని ఎవరైతే బలిస్తారో ఆ యాజకుడి దగ్గరికి తెస్తారు. ఇప్పుడు ఆ యాజకుడు గొర్రెను పరీక్షించాలా, వ్యక్తిని పరీక్షించాలా? వర్షిణి గారు అంటే గొర్రెను పరీక్షించాలా, వ్యక్తిని పరీక్షించాలా? జానప్రసాద్, గొర్రెనే పరీక్షించాలి. ఎందుకు?
ఇక్కడ గొర్రె ఈ వ్యక్తికి బదులుగా, ఈ వ్యక్తి పక్షమున గొర్రె ఏమవుతుంది, బలవుతుంది. గొర్రె రక్తాన్ని దేవుడు అంగీకరిస్తే అతను ఏమైనట్టు, అంగీకరించబడినట్టే. ఇప్పుడు యాజకుడు వ్యక్తిని కాదు చూసేది, యాజకుడు చూసేది ఏంటో తెలుసు, గొర్రెని. అంటే ఇప్పుడు గొర్రె గాని దేవుడు అంగీకరిస్తే ఆ వ్యక్తి ఆటోమేటిక్గా ఏమైనట్టు, అంగీకరించినట్లు. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు మనం చూద్దాం లేవియకాండము 4వ అధ్యాయం. లేవియకాండం 4వ అధ్యాయం ఒకసారి 26 వచ్చిన చివరి లైన్ చూడండి. 26 వచ్చిన చివరి లైన్, అతని నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయగా అప్పుడు అతనికి ఏం కలుగుతుంది, క్షమాపణ కలుగును. ఇదే మాట 31లో కూడా చూడండి. అతని నిమిత్తము అట్లు యాజకుడు అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా అతనికి ఏం కలుగుతుంది, మరలా ఏం చదువుతుంది, ఏముంది అక్కడ, అతనికి క్షమాపణ కలుగును. 35వ వచనం కూడా చూడండి. అతడు చేసిన పాపం విషయమై యాజకుడు అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా అతనికి ఏం కలుగుతుంది, క్షమాపణ కలుగుతుంది. 5వ అధ్యాయం 10వ వచనం కూడా చూడండి. 5వ అధ్యాయం 10వ వచనం. 5వ అధ్యాయం 10వ వచనంలో అతడు చేసిన పాపం విషయమై యాజకుడు అతని నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయగా అతనికి ఏం కలుగుతుంది, క్షమాపణ కలుగుతుంది. అంటే ఇప్పుడు ఈ గొర్రెను గాన దేవుడు అంగీకరిస్తే ఆ వ్యక్తికి ఏం కలుగుతుంది, క్షమాపణ కలుగుతుంది. అంగీకరించబడకపోతే అతనికి ఏం కలగదు, క్షమాపణ కలగదు. అంటే దేవుడు అంగీకరించాడంటే అతనికి ఏం కలుగుతుంది, క్షమాపణ కలుగుతుంది. నేను ఎలా అంటున్నాను, దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో సమాధానార్థమైన బలి, పాప పరిహారార్థమైన బలి, ఈ బలులు మీరు ఇవ్వండి అని చెప్పాడు. ఇందుకు వాస్తవానికి ఈ బలుల ద్వారా ఏం కలగదు, క్షమాపణ కలగదు. చెప్పండి, ఈ బలుల ద్వారా ఏం కలగదు, క్షమాపణ కలగదు. ఇందుకు క్షమాపణ ఎవరి ద్వారా కలుగుతుంది, ప్రభు ద్వారానే కలుగుతుంది. కానీ ధర్మశాస్త్రం కింద ఉన్న మనుషులందరూ ఏం చేశారు, చెప్పండి, ఏం చేశారు, జంతువులు బలులు ఇచ్చారు. కానీ ఆ బలుల వల్ల వారికి ఏం కలగలేదు, పాప క్షమాపణ కలగలేదు. ఇప్పుడు రండి హెబ్రీయులకు రాసిన పత్రిక. హెబ్రీయులకు రాసిన పత్రికలో శ్రద్ధగా వినండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలదే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు. ఇక్కడ చూడండి, గనుక ఆ యాజకులు, ఏ యాజకులు, జంతువులను బలి ఇచ్చిన యాజకులు, అంటే ధర్మశాస్త్ర సంబంధమైన యాజకులు, ఏటేటా తర్వాత ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చు వారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు. అంటే పాత నిబంధనలు ఏం తెచ్చారు, బలులు తెచ్చారు. యాజకులు ఏం చేశారు, బలులు ఇచ్చారు. కానీ ఆ బలుల వల్ల తెచ్చిన వ్యక్తికి ఏం కలగలేదు, పాప క్షమాపణ కలగలేదు. అంటే ఆ వ్యక్తి మంచోడు కాదు, అందుకే దేవుడు అర్పణను అంగీకరించలేదు. అది కరెక్టేనా జానప్రసాద్? ఇప్పుడు ఆ వ్యక్తి మంచోడు కాదు, అందుకే దేవుడు అర్పణ తీసుకోలేదు. కరెక్టే కాదా? కాదు. ఎందుకు ఆ వ్యక్తి పక్షం ఎవరు అంగీకరించబడుతున్నారు, ఆ వ్యక్తి పక్షం ఎవరు చనిపోతున్నారు, గొర్రె చనిపోతున్నారు. గొర్రెను కానీ దేవుడు అంగీకరిస్తే ఆటోమేటిక్గా ఎవరిని అంగీకరిస్తాడు, వ్యక్తిని అంగీకరిస్తాడు. కానీ ఆ బలుల రక్తం వల్ల ఆ వ్యక్తికి ఏం కలగలేదు, పాప క్షమాపణ కలగలేదు. కాబట్టి ఆ వ్యక్తిని దేవుడు ఏం చేయలేదు, అంగీకరించలేదు. వినండి, ఇక్కడ మనిషి చెడ్డోడని కాదు, అర్థమైందా? మనిషి చెడ్డోడా మంచోడా అన్నది కాదు. ఆ గొర్రెని దేవుడు అంగీకరిస్తే ఆటోమేటిక్గా ఆ వ్యక్తిని కూడా దేవుడు ఏం చేస్తాడు, అంగీకరిస్తాడు. అంటే పాత నిబంధనలో ఉన్న బలులు, వినాలి, పాత నిబంధనలో ఉన్న బలులు, ఆ బలుల ద్వారా వచ్చిన రక్తం, దాన్ని ఎవరైతే తెచ్చారో వారికి ఏం కలిగించలేదు, సంపూర్ణ సిద్ధి కలిగించలేదు, పాప క్షమాపణ కలిగించలేదు, దేవునితో సమాధానాన్ని కలిగించలేదు. ఎందుకు కలిగించలేదు? ఆ వ్యక్తి చెడ్డోడా కాదు. ఎందుకు కలిగించలేదు అని అంటే, ఆ వ్యక్తి తెచ్చిన బలి రక్తం, ఆ బలిలో రక్తం ద్వారా దేవుడు ఆ వ్యక్తిని ఏం చేయలేదు, అంగీకరించలేదు. ఎందుకంటే దేవుడు జంతువుల రక్తం వల్ల ఏం కలగదు, పాప క్షమాపణ కలగదు. పాప క్షమాపణ కలగాలంటే ఖచ్చితముగా
జంతువుల రక్తం కాదు, అది శ్రేష్టమైన రక్తం కావాలి, నిష్కలంకమైన రక్తం కావాలి. ఆ రక్తం జంతువులలో లేదు. ఆ రక్తం ఎవరిది? ప్రభు అయిన యేసుక్రీస్తుది. ఇప్పుడు వాస్తవానికి ఆ జంతువుల రక్తం ద్వారా గాని మనుషుడు అంగీకరింపబడితే ఇప్పుడు ఎవరు రావాల్సిన పని లేదు, ప్రభు రావాల్సిన పని లేదు. ఎందుకు? మనుష్యుడు అర్పణ ద్వారా ఏమైపోతున్నాడు? అంగీకరించబడుతున్నాడు, నీతిమంతుడు అయిపోతున్నాడు, సమాధాన పరచబడుతున్నాడు. కాబట్టి అప్పుడు ప్రభు రావాల్సిన పని లేదు. అంటే పాత నిబంధనలు ఏమి ఇచ్చారు? బలులు ఇచ్చారు. కానీ ఆ బలుల ద్వారా వ్యక్తులకి ఏం కలగలేదు? సంపూర్ణ సిద్ధి కలగలేదు. అంటే వారికి ఏ మనస్సాక్షి ఉండిపోద్ది? ఆ తర్వాత చదవండి ఇప్పుడు రెండవ వచనం. అలాగూ చెయ్యగలిగిన ఎడల సేవించు వారు ఒక్కసారే శుద్ధపరచబడిన తర్వాత వారు మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఇక ఉండదు. అంటే అర్థం ఏంటి? ఒకవేళ అలా అర్పణ అంగీకరిస్తే, దాన్ని దేవుడికని అంగీకరిస్తే వాళ్ళు బలి ఇవ్వాల్సిన పని ఉందా? లేదు. ఇంక బలులు ఏమైపోతాయి? ఆగిపోతాయి. కానీ బలులు ఆగాయా? ఆగలేదు. అందుకే అంటున్నాడు, అలాగూ చేయగలిగిన ఎడల, అంటే సంపూర్ణ సిద్ధి కలిగించిన ఎడల సేవించు వారు ఒక్కసారే శుద్ధపరచబడిన తర్వాత వారి మనసాక్షి ఇంకేముండదు? పాపజ్ఞప్తి గల మనసాక్షి ఉండదు. గనుక వాటిని అర్పించడం వాళ్ళు ఏం చేసేద్దరు? మానేద్దరు. వారు మానేరా? మానలేదంటే అర్థం ఏంటి? వారికి క్షమాపణ, అంటే వారికి పాపజ్ఞప్తి గల మనస్సాక్షి పోలేదు. కానీ వారు పాపజ్ఞప్తి గల మనస్సాక్షి ఉంది అంటే అర్థం ఏంటి? ఆ బలుల రక్తం ద్వారా వారికి సంపూర్ణ సిద్ధి కలగలేదు. అర్థమైంది? అందుకు దేవుడు ఏం చెప్పలేదు? నేను దయగలిగి ఇక నీ పాపం నేను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను అన్న మాట మనకి ఎక్కడ కనబడింది? క్రీస్తు బలి తర్వాత కనబడుతుంది. హెబ్రీ పత్రికలో క్రీస్తు బలి తర్వాత కనబడుతుంది. కానీ జంతువుల బలుల కాలంలో, ధర్మశాస్త్ర కాలంలో ఆ మాట మనకి కనబడడం లేదు. వినాలి. అంటే ధర్మశాస్త్ర సంబంధమైన కాలంలో బలుల ద్వారా ఏ వ్యక్తి అయితే తెచ్చాడో ఆ వ్యక్తికి సంపూర్ణ సిద్ధి కలగలేదు. ఆ బలులు దేవునితో ఏం చేయలేదు? సమాధాన పరచబడలేదు. కానీ క్రీస్తు బలి ఏం చేసింది? మనల్ని సమాధాన పరిచింది. క్రీస్తు బలి ఏం చేసింది? సమాధాన పరచబడింది. చూడండి 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. అంటే ఎన్నిసార్లు క్రీస్తు చనిపోయాడు? ఒక్కసారి క్రీస్తు అర్పించబడ్డాడు. ఆయన అర్పించబడుట చేత మనం ఏం చేయబడ్డాం? పరిశుద్ధ పరచబడి ఉన్నాం. అంటే దేవునితో మనకి ఏం కలిగింది? సమాధానం కలిగింది. దేవునితో మనకి ఏం కలిగింది? సమాధానం కలిగింది. ఇప్పుడు నేను ఎలా అంటున్నాను? మనం మంచోళమని దేవునితో సమాధానం కలిగిందా? మన పక్షమును అంగీకరింపబడిన అర్పణ బట్టి మనకు సమాధానం కలిగిందా? జానప్రసాద్, ఎవరిని బట్టి? మన బట్టి దేవునితో సమాధానం కలిగిందా? మన పక్షమున అర్పించబడిన అర్పణను బట్టి సమాధాన పరచబడ్డామా? మన పక్షమున అర్పించబడిన అర్పణను బట్టి మన దేవునితో సమాధాన పరచబడ్డాం. ఇక్కడ మన మంచోళమి, మన చెడ్డోళమి ఇది కాదు. అర్థమైందా? పాత నిబంధనలో కూడా వారు మంచోరా చెడ్డోరా అన్నది కాదు. వారు పక్షమున బలవుతున్న ఆ బలుల రక్తం దేవుని ఏం చేయలేదు? శాంతిపరచలేదు. యోహాను మొదటి పత్రిక ప్రకారం ఏం పరచలేదు? శాంతిపరచలేదు. అందుకు వారికి ఏం కలగలేదు? సంపూర్ణ సిద్ధి కలగలేదు. కాబట్టి వారికి ఏ మనసాక్షి ఉంది? పాపజ్ఞప్తి గల మనసాక్షి ఉంది. ఇప్పుడు మన కొరకు అర్పించబడింది ఎవరు? జంతువు కాదు, మేక కాదు, గొర్రె కాదు. మన పక్షాన్ని చనిపోయింది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు ఈయన అర్పణ దేవుని ఏం పరిచింది? సమాధాన పరిచింది, దేవునికి శాంతి పరిచింది. కనుక ఇక మరలా బలి అప్పగించే అవకాశం ఉందా? లేదు. ఎందుకు లేదు? క్రీస్తు బలిని తండ్రి అంగీకరించాడు కాబట్టి, క్రీస్తు బలి ద్వారా దేవుడు శాంతపరచబడ్డాడు కాబట్టి మనం ఎలా చెప్పగలం దేవుడు శాంతపరచబడ్డాడని అంటే క్రీస్తు చనిపోయిన తర్వాత క్రీస్తుతో ప్రభు ఏం మాట్లాడాడు? నువ్వు వచ్చి నా కుడిపార్శ్వమున కూర్చో. ఇంకా ఏం చేయమన్నాడు? నాకు వచ్చి కుడిపార్శ్వమున కూర్చోమన్నాడు. అంటే ఇంకా మరలా బలి అయ్యే అవకాశం లేదంటే అర్థం ఏంటి? ఆ ఒక్క బలి ద్వారా తండ్రి ఏమయ్యాడు? శాంతపరచబడ్డాడు. అర్థమైంది? కానీ ఈ విషయం చాలా మందికి తెలియక ఏమనుకుంటున్నారు? ఇంకా నేను ఏదో చేసి దేవుని ఏం చేయాలి? శాంతపరచాలనుకుంటున్నారు. ఏదో చేస్తే నేను శాంతపరచబడతాను, ఏదో చెయ్యాలని అనుకుంటున్నారు. వినండి, మనం ఏదో చేసిన దాన్ని బట్టి దేవుని మనం శాంతపరచలేం. ఆల్రెడీ ప్రభు ఏమై ఉన్నాడు?
తండ్రి ఏమై ఉన్నాడు అని అంటే ఆయన శాంతపరచబడ్డాడు. ఎవరిని బట్టి? మన పక్షాన మనకు బదులుగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమయ్యారు? ఆయన బలయ్యారు కాబట్టి ఆయనతో మనం సమాధాన పరచబడ్డాం. ఆల్రెడీ తండ్రి ఏమయ్యాడు? ఆయన శాంతపరచబడ్డాడు. అర్థమైందా? కాబట్టి వినండి, 3 విషయాలు చెప్తాను వినండి. ఇప్పుడు క్రీస్తు మన బదులుగా ఏమయ్యాడు? చనిపోయాడు. క్రీస్తు మన కొరకు ఏమయ్యాడు? చనిపోయాడు. పాత నిబంధన కాలంలో గొర్రెని ఏం చేశారు? బలిచ్చారు. కానీ ఆ గొర్రె రక్తం పాపాన్ని ఏం చేయలేదు? కడగలేదు. ఇప్పుడు మన కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఎలాగొచ్చారు? ఆయన మనిషిగా వచ్చాడు. కానీ బాప్తిస్మిచ్చి యోహాను ఆయన ఏమన్నాడు? లోక పాపములను మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల. అంటే ఆ బాప్తిస్మిచ్చి యోహాను ఆయన అంటున్నాడు, ఈయన లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇప్పుడు అంటే ఆయన మీద ఏమున్నాయి? పాపములు ఉన్నాయి. ఎవరి పాపములు? మనందరి పాపాలు ఆయన మీద మోపబడ్డాయి. ఇప్పుడు ఆయన ఏమయ్యాడు అని అంటే ఆయన మీద ఏమున్నాయి? పాపములు ఉన్నాయి. ఆయనలో ఏం లేదు? పాపము లేదు. ఆయన మీద ఏముంది? పాపం ఉంది. ఆయనలో ఏమి లేదు? పాపము లేదు. ఆయన మీద ఏముంది? పాపం ఉంది. ఇప్పుడు ఆ పాపములు ఎవరివే? మనవే. ఆ పాపములు ఎవరు? మనవే. ఇప్పుడు ఆయన నీతిమంతుడా కాదా? ఆయన నీతిమంతుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఇప్పుడు ఏమయ్యాడు? పాపముగా చేయబడ్డాడు. పాపి అయ్యాడు అని అనకూడదు. పాపముగా చేయబడ్డాడు. ఆయనలో ఏమి లేదు? పాపము లేదు. కానీ ఆయన మీద ఏమున్నాయి? పాపములు ఉన్నాయి కాబట్టి ఆయన పాపముగా చేయబడ్డాడు. ఇలా వినండి, ఆయన పాపముగా చేయబడ్డాడు అంటే అర్థం ఏంటంటే మనం దేవుని నీతిగా చేయబడ్డాం. దేవునికి స్తోత్రం. మనం దేవుని నీతిగా చేయబడ్డాం అంటే అర్థం ఏంటి? ఆయన పాపముగా చేయబడ్డాడు. చూడండి, కొన్ని వచనాలు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఎందుకనగా మనం ఆయన యందు, అదిగో చూడు, దేవుని నీతి అగునట్లు పాపమెరగని ఆయనను మన కోసం పాపముగా చేశాను. ఆయన మన కోసం ఏం చేయబడ్డాడు? పాపముగా చేయబడ్డాడు. కాబట్టి మనం ఏమయ్యాం? దేవుని నీతి అయ్యాం. అంటే నీతిమంతులమై ఉన్నాం. అంటే ఆయన పాపముగా చేయబడ్డాడు అన్నది వాస్తవం అయితే నువ్వు దేవుని నీతిగా చేయబడడం అన్నది అంతే వాస్తవం. ఇది నమ్మాలి. అర్థమైందా? నా కొరకు ప్రభు పాప అయ్యాడు, నా కొరకు సిలువలో ప్రభు చనిపోయాడు, నా కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు, ఇవంతా కరెక్టే, వాస్తవమే. కానీ ఆయన పాపముగా చేయబడ్డాడు, ఆయన సిలువ వేయబడ్డాడు అంటే అర్థం ఏంటంటే ఆ సిలువలో నీ పాపాలకు ఆయన ముగింపు పలికాడు. మనందరి పాపాలకు ఆయన ఏం చేశాడు? సిలువలో ముగింపు పలికాడు. ఆయన ఎలా అంటున్నాడు? మనము దేవుని నీతి అగునట్లు ఆయన పాపముగా చేయబడ్డాడు. క్రీస్తు చనిపోయాడు అని నువ్వు నమ్మితే, క్రీస్తు చనిపోయాడని నమ్మితే ఆయన ఎందుకు చనిపోయాడు? మన పాపాల కొరకు చనిపోయాడు. ఆయన ఎందుకు మన పాపాల కొరకు చనిపోయాడు? మనం దేవుని నీతి అయ్యేటట్లుగా చేయడం కోసం. అంటే మన దేవుని నీతి అయ్యామా అవ్వలేదా? దేవుని నీతి అయ్యామా ఇవ్వలేదా? మన దేవుని నీతి అయ్యాం. ఎందుకు? ఆయన పాపముగా చేయబడ్డాడు. రెండోది చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. దేవునికి స్తోత్రం. ఏమండి అప్పయ్యమ్మ గారు? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకు లేదు? మీరు ఇప్పుడున్న మాట బట్టి చెప్పచ్చు. మనం దేవుని నీతి అగినట్లు ఆయన ఏమయ్యారు? పాపముగా చేయబడ్డాడు. ఆయన పాపముగా చేయబడ్డాడు కాబట్టి మనం ఏమయ్యాం? నీతిమంతులమయ్యాం. ఇది వాస్తవం. రెండోది, ఇక్కడ 8వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడంటే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకు లేదు? మనకి శిక్షా విధి లేదు. ఎందుకు లేదు అంటే కింద చెప్పాడు. 4వ వచనంలో చూడండి, 4వ వచనం చివరిలో, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించబడింది. దేవునికి స్తోత్రం. అంటే నీకు ఎందుకు శిక్ష లేదు? ఆ శిక్ష ఆయన భరించాడు కాబట్టి. అదవుతుందండి. నువ్వెందుకు నీతిమంతుడివి? ఆయన పాపముగా చేయబడ్డాడు కాబట్టి. నీకు ఎందుకు శిక్ష లేదు? ఆయన శిక్షను భరించాడు కాబట్టి. అర్థమవుతుందండి. ఇప్పుడు ఇంకో మాట చూపిస్తాను చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, గలతీ పత్రిక చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం
14 వచనం చూడండి, 3వ అధ్యాయం 14 వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 వచనం. అమ్మ అక్కడ అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు కలుగుటకై. ఇక్కడ ఈ మాట చూడండి, క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి ఏం చేశాడు? దేవునికి స్తోత్రం. ఆయన మనందరి కొరకు ఏమయ్యాడు? శాపమయ్యాడు. వాస్తవానికి ఆయన ఎందుకు శాపమయ్యాడు? మనలను శాపములో నుండి విడిపించాడు. దేవునికి స్తోత్రం. నేను శాపములో లేను, ఎందుకంటే ఆయన శాపమయ్యాడు కాబట్టి. నువ్వు శాపములో లేవు, ఎందుకు? నీ కొరకు ఆయన శాపమయ్యాడు కాబట్టి. నువ్వు పాపములో లేవు, ఎందుకు? ఆయన నీ కొరకు పాపముగా చేయబడ్డాడు కాబట్టి. అర్థమైందా? అర్థం కాలేదా? మనం నీతిమంతులు ఎందుకు? ఆయన పాపముగా చేయబడ్డాడు. నీకు శిక్ష లేదు, కారణం ఆయన శిక్షను అనుభవించాడు. నువ్వు శాపములో లేవు, చెప్పండి, ఆయన శాపాన్ని అనుభవించాడు. ఇప్పుడు ఇంకో మాట చూడండి, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం కూడా చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దరిద్రత వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తం ఆయన ఏమయ్యాడు? దరిద్రుడయ్యాడు. ఇప్పుడు ఆయన ఏమయ్యాడు కాబట్టి మీరెవరు? ధనవంతుడు. అర్థమైంది? ఆయన దరిద్రుడయ్యాడంటే అర్థం ఏంటి? మనల్ని ధనవంతులుగా చేశాడు. ఆయన పాపముగా చేయబడ్డాడంటే అర్థం ఏంటి? మన నీతిమంతులుగా చేశాడు. ఆయన శిక్ష అనుభవించాడంటే అర్థం ఏంటి? మనకు శిక్ష లేకుండా చేశాడు. ఆయన శాపం అనుభవించాడంటే అర్థం ఏంటి? మన శాపంలో నుంచి విడిపించాడు. అర్థమైంది? కాబట్టి ప్రభు ఇలా చెప్తున్నాడు, నువ్వు దరిద్రుడవు కాదు, నువ్వు శాపములో లేవు, నీకే శిక్షా విధి లేదు, నువ్వు పాపివి కాదు. ఎందుకు కాదు అని అంటే వినండి, మన పక్షమున ఎవరు చనిపోయారు? ప్రభు చనిపోయాడు కాబట్టి తండ్రి ఏమయ్యాడు? శాంతపరచబడ్డాడు. తండ్రి శాంతపరచబడ్డాడు కనుక మన పక్షాన చనిపోయిన క్రీస్తు బలి ద్వారా మనం ధనవంతులుగా చేయబడ్డాం, నీతిమంతులుగా చేయబడ్డాం, శాపము నుండి విడిపించబడ్డాం, ధనవంతులుగా చేయబడ్డాం. ఇంకొక మాట కూడా చూడండి, ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24 వచనం చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24 వచనం. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసెనా. ఇక్కడి మాట చూడండి, ఆయన పొందిన గాయముల చేత. అది గాయాలు ఎవరికి? ఆయనకి. స్వస్థత ఎవరికి? మనకి. గాయాలు ఆయనకి, స్వస్థత మనకి. ఆయన దరిద్రుడు అయ్యాడు, ధనవంతులమయ్యాం. ఆయన శిక్ష అనుభవించాడు, శిక్షలోని తప్పించబడ్డాం. ఆయన శాపమయ్యాడు, శాపము నుండి విడిపించబడ్డాడు. ఆయన పాపముగా చేయబడ్డాడు, మన నీతిమంతులుగా తీర్చబడ్డాడు. ఆయన గాయపరచబడ్డాడు, మనకు స్వస్థత కలిగి. దేవునికి స్తోత్రం. అంటే మన పక్షమున మన శాపాన్నంతా ప్రభు అనుభవించాడు, మన పక్షమున మన రోగాలన్నీ ఆయన భరించాడు. అర్థమైందండి? క్రీస్తు మన కొరకు శాపమాయను. క్రీస్తు మన కొరకు ఏమయ్యాడు? శాపమయ్యాడు. మనం ఏ శాపం కింద లేము. వినాలి, మనం ఏ శాపం కింద లేము. చాలా మంది ఏమనుకుంటారంటే, ఏదైనా జరిగితే మాకు ఏదో శాపం ఉందండి, అందుకే మా కుటుంబం ఇలాగ అయిపోతుందండి, ఏదో శాపం ఉందండి అందుకే మా కుటుంబంలో ఇలాగా జరుగుతుందని అంటారు. వినండి, నువ్వు ఏ శాపం కింద లేవు. ఎందుకు లేవు? ఆల్రెడీ కొరకు ఆయన ఏమనిపించాడు? శాపమును అనుభవించాడు. ఇప్పుడు స్వస్థత ఎక్కడుంది? మనలోనే ఉంది. చెప్పండి, స్వస్థత ఎక్కడుంది? మనలోనే ఉంది. ఆరోగ్యం ఎక్కడుంది? మనలోనే ఉంది. సర్వం సమస్తాన్ని దేవుడు ఎవరిలో ఉంచాడు? మనలోనే ఉంచాడు. వినండి, మీకు ఒక మాట చెప్తాను, వినండి. మనం యేసుప్రభుని నమ్మినప్పుడే స్వస్థతకి ఏమయ్యాం? అర్హులమయ్యాం. యేసుప్రభుని నమ్మినప్పుడే నీతికి మనం ఏమయ్యాం? వారసులమయ్యాం. యేసుప్రభుని నమ్మినప్పుడే శాపం నుండి విమోచించబడ్డాం, ఆశీర్వాదానికి ఏమయ్యాం? వారసులమయ్యాం. అంటే సమస్తాన్ని దేవుడు ఎవరిలో ఉంచాడు? మనలోనే ఉంచాడు. అంటే ఎక్కడ ఉంచాడు అంటే వినండి, ఇప్పుడు మన శరీరం ఉంది కదా, మన శరీరం లోపలేముంది? ఆత్మ ఉంది. అర్థమైందా? ఇప్పుడు మన నీతిమంతులు శరీర విషయంలోనా ఆత్మ విషయంలోనా? ఆత్మ విషయంలో నీతిమంతులు. ఏ శిక్షావిధి లేదు, ఆత్మకేమి లేదు. ఏ శిక్షావిధి లేదు అంటే ఆత్మకేమి లేదు,
ఏ శిక్షా విధి లేదు. ఆత్మ విషయంలో మనందరూ ఎవరు? నీతిమంతులు. వినండి, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు మన కొరకు బలైపోయారు కదా, బలి ద్వారా మనకి ఏం కలిగింది? బలి ద్వారా మనం ఏమై ఉన్నామని నువ్వు నమ్మి దాన్ని నిరంతరం నువ్వు ఎంచుకుంటూ ఉండడం వల్ల ఆత్మలో నువ్వు దేనికైతే వారసుడు అయ్యావో దాన్ని నువ్వు శరీరమందు అనిపిస్తావు. దేవునికి స్తోత్రం. అంటే అర్థం ఏంటి? మందు ఎక్కడుంది? ఇప్పుడు పక్కవారి దగ్గర లేదు, మందు ఎక్కడుంది? నీలోనే ఉంది. అర్థమైందా? అంటే నీలోనే మందు ఉంది, దాన్ని నువ్వు ఎంచుకుంటూ నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతుంది? నీ ఆత్మలో ఉన్న స్వస్థత ఎక్కడికి వస్తుంది? శరీరంలోనికి వస్తుంది. ఆత్మలో ఉన్న స్వస్థత ఎక్కడికి వస్తుంది? శరీరంలోకి వస్తుంది. మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఎంచుకోవడం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు యేసుప్రభుల వారు మనందరి కొరకు ఆయన ఏమయ్యారు? చనిపోయారు. చనిపోయిన యేసుప్రభుల వారు ఇప్పుడు ఎక్కడున్నారు? ఎక్కడున్నాడు ఆయన? పరలోకంలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన మనమందరం ఎక్కడ కూర్చుని పెట్టబడ్డాం? పరలోకంలో కూర్చోబెడ్డామంట. అంటే క్రీస్తు ఎక్కడున్నాడో మనం అక్కడే ఉన్నాం. క్రీస్తు ఎట్టివాడై ఉన్నాడో మనం అట్టివారమై ఉన్నాం. క్రీస్తే మన జీవం, క్రీస్తే మన స్వాస్యం. ఇప్పుడు ఆయనే మన జీవం, ఆయనే మన స్వాస్యం. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో మనం అక్కడే ఉన్నాం కదా. ఇప్పుడు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం ఒకసారి 19వ వచనం చూడండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తం వల్ల పరిశుద్ధ స్థలమునందు మనం ప్రవేశించాం. మనం ఎక్కడ ప్రవేశించాం? పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాం. ప్రవేశించడం మనకి ఏం కలిగింది? ధైర్యం కలిగింది. అంటే మనం నేరుగా ఎక్కడ ప్రవేశించాం? పరిశుద్ధ స్థలంలోని ప్రవేశించాం. వినండి, బలులు అర్పించారు పూర్వకాలం. ఆ బలులు అర్పించినప్పుడు యాజకుడు ఎక్కడికి వెళ్ళలేదు? అతి పరిశుద్ధ స్థలంలోనికి ఏమవ్వలేదు? వెళ్ళలేదు. సంవత్సరానికి ఒకసారి వెళ్ళినా కానీ వారికి సంపూర్ణ సిద్ధి కలగలేదు. అతి పరిశుద్ధ స్థలంలోనికి వారు ప్రవేశించలేదు. కానీ మన యాజకుడు ఎక్కడికి వెళ్ళాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ స్థలంలోనికి. అతి పరిశుద్ధ స్థలం అంటే ఏంటి? పరలోకానికి ఆయన ప్రవేశించాడు. ఇప్పుడు ఆ ప్రవేశం ఇప్పుడు ఎవరికి కలిగింది? మనందరికి కలిగింది. ఎందుకు? మన పక్షమున ప్రభు ఏమయ్యాడు? అంగీకరించబడ్డాడు కాబట్టి. మన పక్షమున క్రీస్తు అంగీకరించబడ్డాడు కాబట్టి మనందరికి ఆయన ఏమయ్యాడు? మార్గం అయ్యాడు. ఆయన ఎక్కడికి ప్రవేశించాడో మనకి కూడా అక్కడికి ప్రవేశం కలిగింది. ఇప్పుడు తర్వాత చూడండి 21వ వచనం. దేవుని ఇంటి పైన మనకి ఎవరున్నారు? గొప్ప యాజకుడు ఉన్నాడు. ఇదే మన ధైర్యం కనుక 22వ వచనం. మనస్సాక్షికి కల్మసము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరము గలవారమై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధికి చేరాలి. దేవుని సన్నిధికి ఎలా రావాలి? యథార్థ హృదయంతో రావాలి. అసలు మన పవిత్ర హృదయం ఎప్పుడు కలిగింది? యేసు ప్రభుల వారిని విశ్వాసం ఉంచిన మనకి ఏం కలిగింది? పవిత్ర హృదయం కలిగింది. యథార్థమైన హృదయం అంటే అర్థం ఏంటంటే, ప్రభుని విశ్వసించినప్పుడు మనకి ఏం కలిగిందని చెప్పాను ఇందాక. ఆయన పాపముగా చేయబడ్డాడు, మన ఎవరమై? నీతిమంతులు. ఆయన శాపమయ్యాడు, మన శాపము నుండి విడిపించబడ్డం, ఆశీర్వాదానికి వారసులు. అంటే ఆయన శాపమయ్యాడు, మనకు ఆశీర్వాదం వచ్చింది. ఆయన దరిద్రుడయ్యాడు, మన ధనవంతులు అయ్యాడు. ఆయన గాయపరచబడ్డాడు, మనకు స్వస్థత వచ్చింది. అంతేనా? అర్థమైందిగా ఐజాక్? అర్థమైంది కదా. ఇప్పుడు ఈ స్థితిని మనం ఏం చేస్తూ ఉండాలి? నిరంతరం మాట్లాడుతూ ఉండాలి. ప్రభువా, నన్ను ఆశీర్వాదానికి వారసుడిగా చేసావు. నువ్వు పాపముగా చేయబడ్డావు, నాకు నీతినిచ్చావు. నువ్వు దరిద్రుడయ్యావు, నన్ను ధనవంతుడిగా చేసావు. నువ్వు శాపమయ్యావు, నన్ను ఆశీర్వాదానికి వారసునిగా చేసావు. నువ్వు గాయపరచబడ్డావు, నేను స్వస్థపరచబడ్డావు, స్వస్థతకి వారసుని అయ్యానని నువ్వు నిరంతరం ఏం చేస్తూ ఉండాలి? నువ్వు మాట్లాడుతూ ఉండాలి. ఇలా నువ్వు మాట్లాడటం వల్ల నీ హృదయం ఏమవుతుందంటే యథార్థమైన హృదయం అని అంటారు. ఏ హృదయం? యథార్థమైన హృదయం. దానికి మరొక పేరే మంచి మనస్సాక్షి. చెప్పండి, ఏంటది? మంచి మనస్సాక్షి. మన హృదయం ఎప్పుడు కడగబడింది? ప్రభుని విశ్వసించినప్పుడు మన హృదయాన్ని ఆయన ఏం చేశాడు? కడిగాడు. అప్పుడు మన హృదయంలోనికి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చిన తర్వాత మనం క్రీస్తు కొరకు నిరంతరం ఏం చేస్తున్నాం? ఎంచుకుంటున్నాం. ప్రభు ద్వారా మనకి ఏం కలిగిందో నిరంతరం ఎంచుకుని మాట్లాడుతున్నప్పుడు మనకి మంచి మనస్సాక్షి కలుగుతుంది. ఆ మంచి మనస్సాక్షిని ఏమన్నాడంటే యథార్థమైన హృదయం. ఇప్పుడు యథార్థమైన హృదయంతో మనం ఎక్కడికి రావాలి?
యథార్థమైన హృదయంతో ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి, అంటే దేవుని సంఘానికి, దేవుని మందిరానికి ఎలా రావాలి? యథార్థమైన హృదయంతో రావాలి. ఎవరైతే యథార్థమైన హృదయంతో వస్తున్నారో అప్పుడు ఏం జరుగుతుంది చూడండి. ఇప్పుడు ఈ మాట చూడండి, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుంటాం. దేవునికి స్తోత్రం. ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఏంటనుకుంటున్నారు? మీరు యథార్థమైన హృదయంతో మన దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు దేవుడు ఏదైతే మనకు వాగ్దానం చేశాడో, మనం దేన్ని అయితే వాగ్దానంగా పొందుకున్నామో, మనం దేని కొరకైతే మన నిరీక్షణ కలిగి ఉన్నామో, మనం ఏదైతే ఒప్పుకున్నామో దాన్ని మనం ఏం చేసుకుంటాం? నిశ్చలంగా పట్టుకుంటాం. ఎప్పుడు? యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు. చెప్పండి. వాగ్దానాలు ఏదైతే మనం పొందుకున్నామో, దేని కొరకైతే మనం నిరీక్షిస్తున్నామో దాన్ని ఖచ్చితంగా మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా దాన్ని ఏం చేస్తాం అన్నాడు? నిశ్చయముగా ఒప్పుకునేది నిశ్చలముగా ఏం చేస్తాం? పట్టుకుంటాం. వినండి, అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఏమయ్యాం? ఆశీర్వాదానికి వారసులు. ఇది వాగ్దానమా కాదా? వాగ్దానం. స్వస్థతకి అర్హులం. ఇది ఏంటి? వాగ్దానం. నువ్వు దరిద్రుడు కాదు, నువ్వెవరో ధనవంతుడు. ఇది వాగ్దానం. ఏదైతే స్వస్థతకు నువ్వు వారసుడు, ఇది వాగ్దానం. ఈ వాగ్దానాలు మనం ఎప్పుడైతే పొందుకున్నామో, ప్రభు ద్వారా ఏ స్థితి అయితే కలిగిందో దాన్ని మనం ఎంచుకుంటూ మన దేవునికి సన్నిధానానికి వస్తున్నప్పుడు, యథార్థమైన హృదయంతో మనకు వస్తున్నప్పుడు, మనం ఏదైతే వాగ్దానాలు పట్టుకొని ఏదైతే మనం నిరీక్షిస్తూ ఉన్నామో దాన్ని ఖచ్చితంగా మనం ఏం చేసుకుంటాం? పట్టుకుంటాం. అంటే అర్థం ఏంటి? దాన్ని మనం అనుభవిస్తాం. దేవునికి స్తోత్రం. అంటే ఆల్రెడీ ప్రభు నమ్మం, పవిత్ర హృదయం కలిగింది. పవిత్ర హృదయం కలిగిన వాడు ప్రభు ద్వారా ఏం కలిగిందో స్థితిని నిరంతరం ఏం చేస్తూ ఉండాలి? ఎంచుకుంటూ ఉండాలి. అలా ఎంచుకున్నట్టు ద్వారా కలిగేదే యథార్థమైన హృదయం. ఇప్పుడు దేవుని సన్నిధికి ఎలా రావాలి? యథార్థమైన హృదయంతో రావాలి. యథార్థమైన హృదయంతో వచ్చిన వాడు ఏం పట్టుకుంటాడు? వాగ్దానాలు బట్టి మనం ఏం కలిగి ఉన్నాం? నిరీక్షణ కలిగి ఉన్నాం. ఆ నిరీక్షణ మనం ఏదైతే ఒప్పుకున్నామో దాన్ని మనం ఏం చేస్తాం? పట్టుకుంటాం. నేను ఎలా అంటాను, మీ దగ్గర ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి? ఆల్రెడీ వాగ్దానాలు ఉన్నాయి. ఎప్పుడు? మీరు ఆల్రెడీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వాగ్దానాలు ఏం చేసుకున్నారు? పొందుకున్నారు. ఇప్పుడు ఆ వాగ్దానాలు మన జీవితంలో ఏమవ్వాలి? నెరవేర్చబడాలి. ఆ వాగ్దానం మనం ఏం చేయాలి? అనుభవించాలి. వాగ్దానాలు ఆల్రెడీ నీ దగ్గరకు వచ్చాయి, కానీ ఆ వాగ్దానాలు ఏం చేయడం లేదు? అనుభవించడం లేదు. వాగ్దానాలు ఏం చేయడం లేదు? అనుభవించడం లేదు. ఎందుకు అనుభవించడం లేదు? నువ్వు యథార్థమైన హృదయం కలిగి లేవు. చెప్పండి, ఏం కలిగి లేదు? యథార్థమైన హృదయం మనం కలిగి ఉంటే ఏదైతే వాగ్దానాలు మన దగ్గరికి వచ్చినాయో దాన్ని మనం ఏం చేస్తాం? అనుభవిస్తాం. యథార్థమైన హృదయం మనకి ఎప్పుడు వస్తుంది? యథార్థమైన హృదయం ఎప్పుడు వస్తుంది? ఎంచుకున్నప్పుడు వస్తుంది. ఎప్పుడు బాగా ఎంచుకోగలుగుతాం? నిరంతరం మన వాక్యం వింటుండగా మనకి ఏం కలుగుతుంది? యథార్థమైన హృదయం కలిగినప్పుడు వాగ్దానాలు మనం ఏం చేయగలుగుతాం? అనుభవించగలుగుతాం. నేను ఒక మాట అంటాను, ఇప్పుడు ఎప్పుడైతే ఈ వాగ్దానాలు మనం అనుభవించలేకపోతున్నామో, మనది యథార్థమైన హృదయం లేదో, దేవుని సన్నిధి మనం నిర్లక్ష్యం చేసుకుంటున్నాం. అప్పుడు మనం ఏమనుకుంటాం? అందరికి వచ్చినట్టుగానే నాకేం వస్తున్నాయి? కష్టాలు వస్తున్నాయి. అందరూ బాగున్నప్పుడే నేను బాగుంటాను. అంటే మనం ఎవరితో పోల్చుకుంటున్నాం? లోకంలో ఉన్న వారితో మనం పోల్చుకుంటున్నాం. అందుకే మన ఆలోచన ఎలా ఉంటుంది? ఈ రోజు కష్టం వచ్చిందా, రేపు సుఖం వస్తుంది. రేపు సుఖం వస్తే ఎల్లుండు అది కాదు. వినాలి, మనం లోకంతో పోల్చుకుంటున్నాం అంటే అర్థం ఏంటంటే మనకి యథార్థమైన హృదయం లేదు కాబట్టి మనం ఏమనుకుంటున్నాం? లోకంలో ఉన్న వారి జీవితం వల్లే నా జీవితం కూడా అని అనుకుంటున్నాం. విను, లోకంలో ఉన్న వారి జీవితం మన జీవితం ఒకటి కాదు. లోకంలో ఉన్నవారు సూర్యునికి కింద ఉన్నారు, నువ్వు సూర్యునికి పైన ఉన్నావు. వారి అనుభవం వేరు, నీ అనుభవం వేరు. వారు సూర్యుడు ఉదయించిన గడ్డి మార్చివేయబడిన ఆ అనుభవంలో ఉన్నారు, నువ్వు నిరంతరం వెలిగే అనుభవం. అర్థమవుతుంది? మన అనుభవం వేరు, వాళ్ళ అనుభవం వేరు. వాళ్ళ అనుభవాలు మనం తెచ్చేసుకొని ఈ లోకంలో ఉన్న వారు శ్రమ పడుతున్నారు, ఏదో ఒక రోజు విజయం కలుగుతుంది, నా జీవితంలో కూడా ఈరోజు నేను శ్రమ పడుతున్నాను, ఏదో ఒక రోజు అది కాదు. ఆల్రెడీ నేను విజయానికి అర్హుణ్ణి, ఆ విజయాన్ని నేను అనుభవిస్తాను. ఈ రకమైన ఆలోచనతో మనం ముందుకు ఎప్పుడు వెళ్తాం? మన దేవుని సన్నిధికి క్రమంగా, దేవుని వాక్యాన్ని క్రమంగా వింటున్నప్పుడు, అప్పుడు మనకి యథార్థమైన హృదయం కలుగుతున్నప్పుడు, అప్పుడు వాగ్దానాలు మనం ఏం చేయగలుగుతాం? అనుభవిస్తాం. వాగ్దానాలు మనం అనుభవించకపోతే మనం ఏమనుకుంటామంటే శ్రమలు కలగడం కూడా దేవుని చిత్తం అని అనుకుంటాం. శ్రమలు కలగడం దేవుని చిత్తం కాదు. అర్థమవుతుంది? దేవుని చిత్తం కాదు. ఎందుకు? ఇలా చెప్పాడు చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం చూడండి. 7వ అధ్యాయం 28వ వచనం.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:28 చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:28 అయినను ఇక్కడి నుంచి చదవమ్మా. అయితే అట్టివారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును. శరీర సంబంధమైన శ్రమలు కలుగును. అవి అవి మీకు మీకు కూడా కలగాలన్నాడా, కలగకూడదన్నాడా? మీకు కలగకూడదని అన్నాడు. శరీర సంబంధమైన శ్రమలు మీకు కలగకూడదన్నాడు. కలిగితే ఏమవుతుంది? కింద చెప్పాడు చూడండి, 35 ప్రభు సన్నిధాన వర్తనులై ఉండాలి, కానీ శరీర సంబంధమైన శ్రమలు కలిగితే ఏమై ఉండలేం. ప్రభు సన్నిధాన వర్తనులై మనం ఉండలేం. అమ్మ నేను ఎలా అంటాను, ఎక్కువ శ్రమలు కలిగితే మందిరానికి ఎక్కువ వస్తామా? ఎక్కువ శ్రమలు కలిగితే దేవుని సన్నిధాన వర్తనలు మనం ఉండలేం. పౌలు గారు ఏమంటున్నారంటే, శరీర సంబంధమైన శ్రమలు మనకేం కాకూడదు, కలగకూడదు. శరీర సంబంధమైన శ్రమలు కలగకూడదు. శరీర సంబంధమైన శ్రమలు ఎప్పుడు కలుగుతాయి? శరీర సంబంధమైన శ్రమలు ఎప్పుడు కలుగుతాయి అంటే, అనుదినం మన వర్తమానాన్ని పొందుకోకుండా, దేవుని నోట నుండి వచ్చి మాట వల్ల మనం జీవించకుండా, మన సొంత సామర్థ్యంతో మన సొంత ఆలోచనతో మనం జీవిస్తే ఖచ్చితంగా మన శరీర సంబంధమైన శ్రమలో పడిపోతాయి. ఎందుకు? ఎక్కడైతే మన సామర్థ్యత పనిచేస్తుందో అక్కడ ఏమి వస్తుంది? చింతలు వస్తాయి. ఎక్కడ చింతలు వస్తాయి అక్కడికి ఎవరు వస్తారు? అపవాది వస్తాడు. అపవాది వస్తే ఏం కలుగుతాయి? లోకంలో ఉన్న వారికి ఏ శ్రమలు కలుగుతున్నాయి, నీకు అదే శ్రమలు కలుగుతాయి. ఇవన్నిటికీ కారణం ఏంటి? వీటన్నిటి కారణం ఏంటంటే, ఒకటి, నువ్వు ప్రభు నోట నుండి వచ్చి మాట పొందుకోవడం లేదు. దేవుని నోట నుండి వచ్చి మాట నువ్వు పొందుకోలేకపోతున్నావు కాబట్టి నువ్వు చింతలోనికి వెళ్ళావు. నువ్వు చింతలోనికి వెళ్ళావు కాబట్టి నీ దగ్గరికి ఎవరు వచ్చారు? అపవాది వచ్చాడు. అపవాది వచ్చాడు కాబట్టి లోకంలో ఉన్న శ్రమలు ఇప్పుడు ఎవరికి వచ్చాయి? నీకు వచ్చాయి. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? శ్రమలు కలగడం మేలు అని అనుకుంటున్నావు. శ్రమలు కలగడం మేలు ఎలాగవుతుంది? అదవుతుంది మీకు? శ్రమలు కలగడం మేలుగా. పౌలు గారు ఏమంటున్నారంటే, ఇదిగో మీకు విశ్వాసులారా, మీకు శ్రమలు కలగకుండడమే మంచిదని అంటున్నారు. మీకు ఇటువంటి శరీర సంబంధమైన శ్రమలు మీకు ఏమవకూడదు, కలగకూడదు. ఒక మాట చెప్తాను, సువార్త కొరకు ఏం కలగాలి? శ్రమలు కలగాలి. ఇప్పుడు మనం సువార్త ప్రకటిస్తున్నాం. సువార్తను ప్రకటిస్తున్నప్పుడు మనకు శ్రమలు వస్తాయి రావా? ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు ఇక్కడ సువార్త ప్రకటించబడుతుంది, ఖచ్చితంగా ఎవరైనా ఏమైనా అంటారా? ఖచ్చితంగా అంటారు. అవి సువార్త కొరకు ఏం పడాలి? శ్రమ. ఆ శ్రమకు ప్రభు వచ్చిన తర్వాత ఏమొస్తుంది? ప్రతిఫలం వస్తుంది. ప్రభు కొరకు ప్రయాసపడ్డం అంటే అర్థం ఏంటో? ప్రభు కొరకు శ్రమ పడ్డం అంటే, సువార్తలో మనం శ్రమ పడ్డం వేరు. శరీర సంబంధమైన శ్రమలు మనం అనిపించేసి మనం ఏమనుకుంటున్నాం? ఇవే దేవుని కొరకు శ్రమ పడుట అనుకున్నా. లేదు, అది దేవుని కొరకు శ్రమ పడుట కాదు. నువ్వు దేవుని నోట నుండి వచ్చే మాట వల్ల నువ్వు జీవించడం లేదు. విశ్వాస మూలంగా నువ్వు జీవించడం లేదు. కాబట్టి నువ్వు విశ్వాస మూలంగా జీవించకపోతే దేవుని శక్తి చేత ఏమవ్వలేవు, కాపాడబడలేవు. దేవుని శక్తి చేత కాపాడబడకపోతే నీకు ఏ శ్రమలు వస్తాయి? శరీర సంబంధమైన శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు దేవుని చిత్తం కాదు, అవి నీలో నుంచి దూరమగును గాక. అదవుతుందా? శరీర సంబంధమైన శ్రమలే దేవుని కొరకు శ్రమ పడుట అన్న ఆలోచన నుంచి బయటికి రండి. అర్థమవుతుందా? కాబట్టి ఈ రోజు నేను శ్రమ పడుతున్నాను, రేపు నేను విజయం చూస్తాను, రేపు విజయం చూస్తాను, మళ్ళీ ఎల్లుండి నేను శ్రమ పడతాను, ఇది కాదు. అర్థమైందా? మనం శరీర సంబంధమైన శ్రమలకు మన అర్హులము కాదు. వినండి, ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడు అంటే, ఆల్రెడీ క్రీస్తుతో మనకు ఏమయ్యాం? కూర్చున్నాం. మనకు గొప్ప ప్రధాన యాజకుడు పరలోకంలో ఉన్నాడు. ఇది మనకు కలిగిన ధైర్యం. ఈ ధైర్యంతో మనం యథార్థమైన హృదయంతో ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు దేవుడు ఏదైతే మనకు వాగ్దానాలు చేశాడో ప్రతి వాగ్దానాన్ని మనం ఏం చేస్తాం? ప్రతి వాగ్దానం మన జీవితంలో ఏం చేస్తాం? అనుభవిస్తాం. నేను ఎలా అంటాను, స్వస్థతకు మనం ఏమయ్యాం? వారసులు. నువ్వు స్వస్థతకు వారసుడు అనేది వాగ్దానమా కాదా? వాగ్దానం. ఆల్రెడీ మనం స్వస్థత కలిగి ఉన్నామా లేదా? కలిగి ఉన్నాం. ఎక్కడ కలిగి ఉన్నాం? ఆత్మలో కలిగి ఉన్నాం. ఇప్పుడు స్వస్థత అనేది దేనికి కావాలి? ఆత్మ కావాలా, శరీరానికి కావాలా? శరీరానికి స్వస్థత కావాలి. ఎందుకు? రోగాలు దేనికి వస్తున్నాయి? శరీరానికి వస్తున్నాయి. ఆల్రెడీ స్వస్థత ఎక్కడుంది మనకి? ఆల్రెడీ ఆత్మలో మన స్వస్థతకు వారసులు. ఇప్పుడు ఈ స్వస్థత ఎక్కడికి రావాలి? శరీరంలోనికి రావాలి. ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుందంటే, ఇప్పుడు చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం ఒకసారి 7వ వచనం నుండి చదువుతాం చూడండి. అయినను ఆ బాలత్యకము మా మూలమైనది కాక ఉండునట్లు మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యమును మాకు కలదు. ఇప్పుడు 9వ వచనం చదవండి. 10 చదవండి. 10 యేసు యొక్క జీవము మా శరీరమందు
ప్రత్యక్షపరచబడుటకే యేసు యొక్క మరణానుభావమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాము. 11 యాలయనగా యేసు యొక్క జీవము కూడా మా మత్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు యొక్క మరణమునకు అప్పగింపబడుచున్నాము. ఆ మాట మరలా చదువుతున్నాను చూడండి. 11 వచనం. యాలయనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరం అందు ఏం కావాలి? ప్రత్యక్షం కావాలి. ఇంతకు స్వస్థత ఎక్కడ ఉంది? ఆత్మలో ఉంది. ఇప్పుడు ఆత్మలో ఉన్న స్వస్థత ఎక్కడికి రావాలి? ఎక్కడికి ప్రత్యక్షం కావాలి? శరీరంలోని ప్రత్యక్షం కావాలి. శరీరంలోని ప్రత్యక్షం కావాలంటే మనం ఏం చేయాలంట? మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తం మరణమునకు అప్పగింపబడి చున్నాము. యేసు నిమిత్తం ఏమవుతున్నాం? అప్పగింపబడుచున్నాం. అంటే అర్థం ఏంటంటే యేసు మరణాన్ని మనం ఏం చేయాలి? యేసు మరణాన్ని ఏం చేస్తూ ఉండాలి? మాట్లాడుతుండాలి. యేసు మరణం అంటే యేసు మరణించడం ద్వారా మనకి ఏం కలిగింది? ఇందాక మనం అదే యేసు మరణించడం ద్వారా ఆయన పాపముగా చేయబడ్డాడు, మనం నీతిమంతులుగా చేయబడ్డాం. ఆయన దరిద్రుడయ్యాడు, మనం ధనవంతులమయ్యాం. ఆయన శాపమయ్యాడు, మనం ఆశీర్వాదానికి వారసులమయ్యాం. అర్థమైంది? ఆయన గాయపరచబడ్డాడు, మనకి స్వస్థత కలిగింది. ఆయన శిక్ష ఎవరి మీద పడింది? ఆయన మీద శిక్ష పడింది. మన శిక్షా విధిలో నుండి తప్పించబడ్డాం అని మనం నిరంతరం ఏం చేస్తూ ఉండాలి? దాన్నే ప్రభు యొక్క మరణాన్ని ఒప్పుకుంటాం. అర్థమైందా? ప్రభు యొక్క మరణాన్ని ఎవరైతే ఒప్పుకుంటున్నారో శరీరమందు యేసు యొక్క జీవం అంటే ఏంటి? యేసు యొక్క జీవం క్రీస్తే మన జీవం. మన స్వస్థత ఎక్కడ కలిగి ఉన్నాం? మన ఆత్మలో కలిగి ఉన్నాం. ఇప్పుడు ఆత్మలో కలిగి ఉన్న స్వస్థత మన శరీరంలోనికి ఎప్పుడు ప్రత్యక్షం అవుతుందంటే ప్రభు ద్వారా నీకు ఏ స్థితి కలిగిందో దాన్ని నువ్వు నిరంతరం ఒప్పుకోవాలి. ప్రభు ద్వారా ఎప్పుడైతే నీకు కలిగిన స్థితి నువ్వు నిరంతరం ఒప్పుకుంటావో అప్పుడు నీకు యథార్థమైన హృదయం కలుగుతుంది. ఆ యథార్థమైన హృదయం ఎవరైతే కలిగి ఉంటారో వారి ఆత్మలో ఉన్న స్వస్థత శరీరంలోనికి ఏమవుతుంది? ప్రత్యక్షపరచబడుతుంది. అర్థమవుతుంది? అంటే మనం బలహీనత కలిగినప్పుడు ఇలా ఎంచుకోవాలి. నేను నీ యందు విశ్వాసం ఉంచాను ప్రభువా, విశ్వాసం ఉంచాను కాబట్టి నేను నీతిమంతుణ్ణి కనుక నేను ఈ రోగాన్ని అర్హుని కాదు. చెప్పండి. నేను యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వాసం ఉంచి నేను నీతిమంతునిగా తీర్చబడ్డాను, ఈ అవమానానికి నేను అర్హుని కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వాసం ఉంచి నేను నీతిమంతునిగా తీర్చబడ్డాను గనుక ఈ రుణానికి నేను అర్హుని కాదు. ఇలా మనం ప్రతి దాని విషయంలో ఎలా ఎంచుకోవాలంటే ఇదిగో ప్రభువా నేను నీతిమంతుణ్ణి కనుక ఈ రోగానికి నేను అర్హుని కాదు. ప్రభువా నేను నీతిమంతుణ్ణి, ఈ అవమానానికి అర్హుని కాదు. ప్రభువా నేను నీతిమంతుణ్ణి, ఈ రోగానికి నేను అర్హుని కాదు అని మనం ఏం చేస్తాం? నిరంతరం ఎంచుకుంటూ ఉండాలి. నువ్వు ఎంత ఎంచుకుంటావో నీ ఆత్మలో ఉన్న జీవం, నీ ఆత్మలో ఉన్న స్వస్థత ఎక్కడికి వస్తుంది అన్నాడు? శరీరంలోనికి వస్తుంది. మనం ఏమనుకుంటున్నాం? స్వస్థత మనలో ఉందన్న సంగతి మనకు అర్థం కాక నేను ఏం చేస్తే స్వస్థత వస్తుందని ప్రయత్నం చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? నేను ఏం చేస్తే స్వస్థత కలుగుతుందని ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా మన ఆత్మలో ఉన్న స్వస్థత శరీరంలోనికి రాకపోవడం కాదు కదా. ఏం చేస్తున్నాం? శరీరంలో ఉన్న పాపం ఏమవుతుంది? జీవంలోనికి వస్తుంది. అది మనల్ని ఇంకా ఏం చేస్తుంది? శరీరంలో ఉన్న పాపం జీవంలోనికి వస్తుంది. మనల్ని ఏం చేస్తుంది? చంపేస్తుంది. ఏం చేస్తుంది? చంపేస్తుంది. చూడండి ఎక్కడుందా మాట? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13 వచనం చూడండి. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల అదిగో మీరేమవుతారు? చావలసిన వారే ఉంటారు. రోమపత్రిక 7వ అధ్యాయం 9వ వచనం కూడా ఇలా అన్నాడు, నేనైతే చనిపోతుని. శరీరంలో ఉన్న పాపం జీవంలోనికి ఎప్పుడు వస్తుంది? నేనేదో చేయాలని ప్రయత్నం చేస్తే శరీరంలో పాపం ఏమవుతుంది? జీవంలోనికి వస్తుంది. నువ్వేమవుతావు? అసలు వాస్తవానికి మనకేం కావాలి? స్వస్థత కావాలి. కానీ మనం ఏమవుతున్నాం? చనిపోతున్నాం. అంటే ఆత్మలో నాకు స్వస్థత ఉంది అని నువ్వు ఎరగకపోతే, ఆత్మలో సర్వ సమృద్ధి ఉందని నువ్వు ఎరగకపోతే, ఆత్మలో సమస్తం ఉందని నువ్వు ఎరగకపోతే దాన్ని నువ్వు పొందుకోవడానికి ఏం చేస్తావు? ప్రయాసపడతావు. ఆ ప్రయాసలో భాగంగా ఏమవుతావు? ధర్మశాస్త్రాన్ని ఆశ్రయిస్తే నువ్వేమవుతావు? చనిపోతావు. మేలు పొందాలన్న ఆశ నీది, కానీ చివరికి నువ్వేమవుతున్నావు? చనిపోతున్నావు. చనిపోయిన వాడు ఏం కాలేడు? అభివృద్ధి చెందలేడు. వాస్తవానికి బ్రతికి ఏం చేయమన్నాడు?
అభివృద్ధి చెందండి. బ్రతికితే ఏమవుతాం? అభివృద్ధి చెందుతాం. చనిపోతే నువ్వేం కావు? అభివృద్ధి చెందలేవు. అంటే అభివృద్ధి ఎవరిలో ఉంది? నీలోనే ఉంది. స్వస్థత ఎవరిలో ఉంది? నీలోనే ఉంది. విజయం ఎవరిలో ఉంది? నీలోనే ఉంది. దాన్ని నువ్వు నమ్మి, ప్రభా నేను ప్రభు ద్వారా నేను నీతిమంతుని, నేను విజయానికి అర్హుణ్ణి, ప్రభు ద్వారా నేను నీతిమంతుణ్ణి గనక నేను స్వస్థతకు అర్హుణ్ణి అని నీలో ఉన్న ఆ స్వస్థత నువ్వు ఎంత ఎంచుకుంటావో దాన్ని నువ్వేం చేస్తావు? అనుభవిస్తావు. నీలో ఉన్న సంగతి నీకు అర్థం కాకపోతే ఏదో తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తావు. ఆ ప్రయత్నంలో భాగంగా నువ్వేమవుతావు? బాగుపడాలనుకుంటున్నావు, కానీ ఏమవుతున్నావు? చనిపోతున్నావు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం మొదటి వచనం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం మొదటి వచనం. మీరు బ్రతికి చాలు, దేవునికి స్తోత్రం. బ్రతికితే ఏమవుతాం? మరి ఏదో చేసి ప్రయత్నం చేస్తే ఏమవుతున్నాం? చనిపోతున్నాం. చనిపోయినాడు ఏం కాలేడు? అభివృద్ధి చెందలేడు. ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే నువ్వు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఏం చేయాలనుకుంటున్నాడు? నువ్వు అభివృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ అభివృద్ధి నువ్వు చెందాలంటే నేను ఒక మాట అంటానండి. మనం రోగాలతో ఉంటే ప్రభుకి ఇష్టమా? మన బలహీనతలతో ఉంటే ప్రభుకి ఇష్టమా? కాదు. ఎందుకు? మన బలహీనత ఉంటే మనం ఎక్కడ సువార్త ప్రకటిస్తాం? మనమే రోగాలతో ఉంటే ప్రభుని గురించి ఎక్కడ చెప్తాం? అందుకు ప్రభు ఆలోచన ఏంటంటే మనం రోగంతో ఉండడం దేవుని చిత్తం కాదు. మన అవమానాలు అనుభవించడం దేవుని చిత్తం కాదు. మనం ఇరుకులు గుండా శ్రమలు గుండా నడవాలని దేవుని చిత్తం కాదు. అర్థమైందా? కాబట్టి మనం ఈ శ్రమల్లో ఉండిపోవాలన్నది దేవుని ఆలోచన కాదు. ముందు నువ్వు మొదట నీ జీవితం ఏంటో నువ్వు నమ్ము. ప్రభులో ఉన్న స్థితి ఏంటో నువ్వు నమ్ము. ప్రభు ద్వారా నీకు కలిగింది ఏంటో నమ్ము. ఆత్మలో నీకు కలిగిన స్థితి ఏంటో నువ్వు నమ్ము. దాన్ని నమ్మి విశ్వాసంతో నువ్వు మాట్లాడంతే. విశ్వాసంతో నువ్వు మాట్లాడితే సమస్తాన్ని ప్రభువే సమకూడి జరిగిస్తాడు. అర్థమవుతుందా? లేదు, దాన్ని నాలో లేదు, నేను పొందుకోవాలని నువ్వు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలో భాగంగా నువ్వేమవుతావు? చనిపోతావు. చనిపోతే నువ్వేమవ్వలేవు? చెప్పండి. చనిపోతే ఏం కాలేదు? అభివృద్ధి చెందాలి. అంటే మన జీవితాన్ని మనమే ఏం చేసుకున్నాం? మన జీవితాన్ని మనమే పాడు చేసుకున్నాం. ఈ సంగతి చాలా మందికి అర్థం కాక ఇంకా చాలా మంది ఏం చేస్తున్నారు? నేను 7 వారాలు చేయాలి, లేదా 40 వారాలు చేయాలి, 30 వారాలు చేయాలని ఏం చేస్తున్నారు? ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా వారు దేహాన్ని ఏం చేసుకుంటున్నారు అన్నాడు కొలస్సీ పత్రికలో. దేహాన్ని నలగొట్టేసుకుంటున్నారు. దేహ శిక్ష చేసుకుంటున్నారు. ఆ దేహ శిక్షలో బదులుగా వారు లేనిపోని అనారోగ్యాలను తీసుకుని వచ్చుకుంటున్నారు. అర్థమైందండి? దేవుడు కడుపు మార్చుకోమని ఎక్కడ చెప్పలేదు. ఒకవేళ ఉపవాసం చేసే అవకాశం వస్తుంది ఎప్పుడు? ఇప్పుడు మనం 2 రోజులు సభలు పెట్టాం. 2 రోజుల సభలో సువార్త దండయాత్ర చేసాం. సువార్త దండయాత్ర చేసినప్పుడు మనం భోజనం తినడానికి అవకాశమే లేదు అని అనుకోండి. అది దేవుడు మెచ్చిన ఉపవాసం. అర్థమైందా? లేదు, దేవుని యొద్ద నుండి ఏదో పొందుకోవడానికి చేసే ఉపవాసం అనేది ఉపవాసం కాదు. ఈరోజు చాలా మంది ఏ ఉపవాసం చేస్తున్నారు? దేవుని పనిలో ఉంటూ చేసే ఉపవాసం కాదు. చెప్పండి. దేవుని యొద్ద నుండి ఏదో పొందుకోవాలని ఏం చేస్తున్నారు? ఉపవాసం చేస్తారు. అప్పుడు నేను ఎలా అంటాను? దేవుని యొద్ద నుండి పొందుకోవడానికి నువ్వేదో చేస్తే మరి దేవునికి నీకు మధ్యలో ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా దేవునికి నీకు మధ్యలో అర్పించబడింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. అప్పుడు నీకు ప్రభుత్వం ఏమి లేదు, నీకు అవసరమే లేదు. ఎందుకు? నువ్వేం చేయాలనుకున్నావు? నేను ఏదో చేసి దేవుని దగ్గర నేను పొందుకోవాలనుకున్నావు, మేలు పొందుకోవాలనుకుంటున్నావు. మనం చేసే దాన్ని బట్టి దేవుని ఎదురు మనం మేలు పొందుకుంటే మరి మనం చేసే దాన్ని బట్టి దేవుని ఎదురు మనం ఏం కావాలి? నీతిమంతులు కావాలి. మనం చేసే దాన్ని బట్టి దేవుని నీతిమంతులు అయ్యామా? అవ్వలేదు. ఎవరిని బట్టి నీతిమంతులు అయ్యాం? ప్రభుని బట్టి నీతిమంతులు. ఇప్పుడు మనకు స్వస్థత కూడా ఎవరి బట్టి కలుగుతుంది? ప్రభుని బట్టే కలుగుతుంది. అందుకే ప్రార్థన ఎవరు చేసినా ఎవరి నామంలో చేయాలి? యేసు నామంలో చేయాలి. ఎవరిని అడగాలి? తండ్రిని అడగాలి. అర్థమైందా? మీరు ఎంత ప్రార్థన చేసినా చివరిలో ఈ చిన్న ప్రార్థన యేసు నామం అడుగుతున్నాము తండ్రి అని అనకపోతే మీ ప్రార్థన వర్తించదు, మీ ప్రార్థన ఫలించదు. అసలు మీ ప్రార్థన ఈ రేక్ చెట్టు కూడా దాటదు. ఎందుకనుకుంటున్నారు? మీరు అసలైంది ఏం మర్చిపోయారు? అసలు ఈ చిన్న ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. మీరు కొంతమంది ప్రార్థన చేయమనిస్తే ఏం చేస్తున్నారు? చివర ఆమేనని పదం గుర్తెట్టుకుంటున్నారు అంతే. మొత్తం పదాలన్నీ మాట్లాడేసి చివరిలో ఆమేన్ అంటున్నారు. ఇంతకీ ఎవరి నామంలో చేసావు నువ్వు ప్రార్థన? యేసు నామంలో ప్రార్థన చేయాలి. ఎందుకు? ఆయనే తండ్రికి మనకేమై ఉన్నాడు? మధ్యవర్తి అయి ఉన్నాడు. ఇప్పుడు మన తండ్రి దగ్గరికి ఎవరి ద్వారా వస్తున్నాం? ప్రభు ద్వారా వస్తున్నాం. మన మేలు పొందుటకు మనం ఎవరిని బట్టి అర్హులు? క్రీస్తుని బట్టే మన అర్హులు. కాబట్టి ఇప్పుడు స్వస్థత ఎక్కడుంది? స్వస్థత ఎక్కడుంది? మనలోనే ఉంది. మన ఆరోగ్యం ఎక్కడుంది? మనలో ఉంది. మన సమస్యకు పరిష్కారం ఎక్కడుంది? మనలోనే ఉంది. అది ఎవరు నమ్మాలి? మనం నమ్మాలి. మనం నమ్మితే
మనకి మంచి మనసాక్షి కలిగిన ఆ మంచి మనసాక్షితో యథార్థమైన హృదయంతో ఎక్కడికి వస్తాం? దేవుని సన్నిధికి వస్తాం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో సర్వ సమృద్ధిని మనం అనుభవిస్తాం. ఇలా అన్నాడు ఒకసారి కీర్తన గ్రంథం 16వ కీర్తన చూడండి. నేను ముగిస్తాను. కీర్తనల గ్రంథం 16వ కీర్తన. కీర్తనల గ్రంథం 16వ కీర్తన 11వ వచనంలో ఉంది. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. చెప్పండి, దేవుని సన్నిధిలో ఏముంది? కాబట్టి ఇప్పుడు సంతోషం కొరకు మనం ఏం చేయకూడదు? ఎక్కడికో పరిగెట్టవలసిన పని లేదు. నువ్వు దేవుని సన్నిధి పట్ల ఆసక్తి కలిగి ఉంటే చాలు, నువ్వేం పొందుకుంటావు? సంపూర్ణమైన సంతోషం పొందుకుంటావు. ఈరోజు నీ సంతోషం కొరకు మనుషులు ఎక్కడ వెతుకుతున్నారు? చాలా దూరాలు వెతుకుతున్నారు. గోవా అని, కాశ్మీర్ అని, ఇవన్నీ ఎందుకు వెళ్తున్నారు? సంతోషంగా ఉండడం కొరకు వెళ్తున్నారు. ఎంతకాలం ఉంటారు అక్కడ? 10 రోజులు ఉంటారు, 20 రోజులు ఉంటారు. అక్కడ ఉన్నంతకాలం సంతోషం. మరలా ఇంటికి వస్తే మరలా దుఃఖమే, మరలా వేదనే, మరలా బాధే. కానీ ప్రభు అది కాదు. ప్రభు ఏమంటున్నాడంటే, ప్రభు సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది. ఇది నీకు అర్థమైతే నువ్వు దేవుని సన్నిధికి ఎలా వస్తావు? నేను ఎలా అంటాను, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సంతోషంతో వస్తావు, దేవుని సన్నిధికి వచ్చిన వేగిరి పడుతూ వస్తావు, దేవుని సన్నిధికి పరిగెట్టుకుంటూ వస్తావు. ఈరోజు మనం దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యంగా ఉంటున్నామంటే అర్థం ఏంటో తెలుసా? వినాలి. ప్రభువులో ఉన్న సంతోషాన్ని మనం వెతకకుండా సంతోషాన్ని మన సొంత ప్రయత్నంతో వెతకాలని ప్రయత్నం చేస్తున్నాం. వినండి, మన సొంత ప్రయత్నంతో ఆ సంతోషాన్ని, సమాధానాన్ని మనం అనుభవించలేం. అర్థమైందండి? ఆ పరుపు ఏ సంతోషం అన్నాడు అక్కడ? సంపూర్ణమైన సంతోషం మనం అనుభవించాలంటే మనకి ఎక్కడ దొరుకుతుంది? దేవుని సన్నిధిలో దొరుకుతుంది. అప్పుడు దేవుని సన్నిధికి ఎలా రావాలి? యథార్థమైన హృదయంతో మన దేవుని సన్నిధికి వస్తే మనకేం దొరుకుతుంది? సంపూర్ణమైన సంతోషం. వాగ్దానాలు ఇస్తాడు. ఆ వాగ్దానాలు మనం ఏం చేస్తాం? అనుభవిస్తాం. వాగ్దానాలు అనుభవించడం ద్వారా సంపూర్ణమైన సంతోషం ఉంటుంది. కాబట్టి యథార్థమైన హృదయంతో ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి వచ్చిన వారు అందరూ దేవుడు ఏం చూస్తాడు తెలుసా? ఇతనికి యథార్థమైన హృదయం ఉందో లేదో చూస్తాడు. యథార్థమైన హృదయం కలిగిన వారి కొరకు దేవుడు వెతుకుతున్నాడు. యథార్థమైన హృదయం ఎవరికైతే ఉంటుందో వారిని దేవుడు ఏం చేస్తారని తెలుసా? చూడండి, చివరిగా మాట చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. తీసారా? జానప్రసాద్ చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని, దేవునికి స్తోత్రం, బలపరచుటకై యెహోవా కనుదృష్టి ఏం చేస్తుంది? సంచారం చేయొచ్చు. దేవునికి స్తోత్రం. ప్రభు కనుదృష్టి ఏం చేస్తుంది? వెతుకుతుంది. ఎవరి కొరకు? యథార్థమైన హృదయం కలిగిన వారు ఎవరున్నారా అని వెతుకుతుంది. ఏం చేస్తాడంటే, యథార్థ నీతిమంతుణ్ణి, ఈ రోగానికి నేను అర్హుని కాదని రోగంతో మాట్లాడే కృపనివ్వండి. ఆనాడు బండతో మాట్లాడమన్నావు. అవును ప్రభు.